సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం ఆదానస్య ప్రదానస్య కర్తవ్యస్య చ కర్మణః క్షిప్రమక్రియమాణస్య కాలః పిబతి తద్రసం. ఈ శ్లోకం మానవ జీవితంలో కాలం యొక్క విలువను, వాయిదా వేసే తత్వాన్ని ప్రోక్రాస్టినేషన్ అని అంటారు. వాటిని వీడవలసినటువంటి అవసరాన్ని అత్యంత ప్రభావవంతంగా వివరిస్తుంది. ఇది సమయపాలనకు సంబంధించినటువంటి ఒక అమూల్యమైనటువంటి సుభాషితం. ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వచ్చినా, ఎవరికైనా తీర్చవలసిన బాకీలు ఉన్నా, లేదా మనం చెయ్యవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏవైనా ఉన్నా కూడా వాటిని సకాలంలో త్వరగా పూర్తి చేయాలి. అలా చేయకుండా వాయిదా వేస్తే ఆ పని వల్ల లభించే సత్ఫలితాన్ని లేదా ప్రయోజనాన్ని, దాన్నే ఇక్కడ రసము అని అన్నారు, కాలమే దాన్ని తాగేస్తుంది. అంటే ఆ పని నిర్వీర్యమైపోతుంది. ఈ శ్లోకంలో కాలః పిబతి తద్రసం, కాలం దాని రసాన్ని తాగేస్తుంది అనే ప్రయోగం చాలా లోతైనటువంటిది. ఒక పండు తాజాదనం కోల్పోతే అందులోని రసం ఎలా ఎండిపోతుందో, సకాలంలో చేయని పని కూడా అలాగే నిష్ప్రయోజనంగా మారుతుంది అని దీని అర్థం. ఒకరికి సహాయం లేదా అప్పు అవసరమైనప్పుడు వెంటనే ఇవ్వాలి. అవసరం తీరిపోయిన తర్వాత ఇస్తే దానికి పెద్ద విలువ ఉండదు. అలాగే ఒకరికి తిరిగి ఇవ్వాల్సినది కూడా సకాలంలో ఇవ్వకపోతే నమ్మకం, బంధాలు దెబ్బతింటాయి. విద్యార్థి చదవాల్సిన సమయంలో చదవాలి. రైతు విత్తనం వేయాల్సిన సమయంలో విత్తనం వేయాలి. సమయం దాటిపోయిన తర్వాత ఎంత కష్టపడినా సరే ఆశించినటువంటి ఫలితం రాదు. కాలం గడుస్తున్న కొద్దీ ఆ పని భారంగా మారుతుందే తప్ప ఆనందాన్ని ఇవ్వదు. సమయస్ఫూర్తితో, అలసత్వం లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడమే ఉత్తమ పురుషుని యొక్క లక్షణమని ఈ శ్లోకం మనకి ప్రబోధిస్తుంది. కాబట్టి అలసత్వాన్ని వీడుదాం. రేపు మళ్ళీ ఇంకో సుభాషితంతో కలుద్దాం. హరి ఓం తత్సత్.